చెల్లిస్తున్నాం. పిల్లలందరికీ వందనాలు. ఏదో చెప్పలేదు వీళ్ళు అంటే ఇది అలవాట్లేదు మీకు. వెరీ గుడ్, మంచిది, సంతోషం. మీరందరూ చాలా బాగుపడారు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఓకే, ఈ ప్రైజ్ గాడ్ అబౌట్ యూ. మంచిది. మీరందరూ మెమరీ వర్సెస్ బాగా నేర్చుకున్నారా? చాలా బాగా నేర్చుకున్నారా? ఎవరికి ఎక్కువ వచ్చు? అందరూ చేయొచ్చు కదా. ఓకే, నేను ఒక వర్స్ అడుగుతాను చెప్పాలా? ఎఫెసియన్స్ 6:1. ఎనీబడి స్పీడ్ అప్. ఎఫెసియన్స్ chapter 6 verse 1. ఒకళ్ళు లేచిన కూడా చెప్పాలా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఇంగ్లీష్ ఆ తెలుగు? Children, obey your parents, for this is right. Very good. Claps. Right, చాలా సంతోషం. ఓకే, అక్కడికి మనం రాబోతున్నాం. 6వ అధ్యాయం ఎఫెసీ పత్రికలో 1వ వచనంలో పిల్లలారా అని ప్రారంభం చేశాడు. తల్లిదండ్రులకు మీరు విధేయులైనడి, ఇది ధర్మమే అనే మాట జ్ఞాపకం చేశాడు. కొంచెం వాల్యూమ్ తగ్గించాడు. మొదటి వచనంలో పిల్లలారా అన్నాడు. 4వ వచనంలో పేరెంట్స్ ఎవరని చెప్తారా? పేరెంట్స్. టీచర్స్ అని చెప్పచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఎవరు కూడా అంతగా అంతలో కలిసి చెప్పారు కాబట్టి సంతోషం. 4వ వచనంలో తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి అనే మాట జ్ఞాపకం చేశాను. నేను ఈ సాయంకాలం చాలా షార్ట్గా చిన్న తలం అందించాలని ఇష్టపడుతున్నాను. 4వ వచనం ప్రకారం పిల్లలను పెంచాలి. పిల్లలు పెరిగే స్థలాలు 3 ఉన్నాయి. వాళ్ళు పుట్టిన తర్వాత పిల్లలు పెరిగే స్థలాలు 3 ఉన్నాయి. చెప్తారా? 1 హౌస్, వెరీ గుడ్. 2 కాలేజ్కి వెళ్తావా? ఎప్పుడే కాలేజ్కి వెళ్ళాడు. స్కూల్, ఎస్. అదే కానీ వాతావరణం అతని కాలేజ్ వెళ్ళాడు. సో 2వది స్కూల్. 3వది మనమందరం ప్రభు సన్నిధికి వస్తున్నాం కాబట్టి మన పిల్లలు పెంచబడే స్థలం 3వది చర్చ్. 1 ఇంటిలో, హౌస్లో, 2వది స్కూల్, 3 చర్చ్. ఈ 3 ఎక్కువగా పిల్లలు ఎదిగే స్థలం ఇది. ఈ 3 పిల్లలు ఎక్కువగా ఉండే టైం ఏది? టైం ఎక్కడ? మీరు చెప్పండి. హౌస్, మీరు చెప్పండి. స్కూల్. వాస్తవానికి ఉదయం 7 గంటల నుంచి లేపి వాడు తమ్ములు చేసి పంపించింది ఎక్కడికి? ఎన్ని గంటల దాకా ఉంటారు స్కూల్లో? నిద్రపోతారా, కోరుకుంటారా? నిద్రపోతారా, మేలుకుంటారా? నిద్రపోతారా? మేలుకొని ఉంటారు కదా. అంటే ఎక్కువ గంటలు పిల్లలు డేలో గడిపే సమయం అంతా అక్కడ స్కూల్లోనే. ఇంట్లో గడిపే సమయంలో ఎక్కువ భాగం నిద్రపోతారు. రాత్రిపూట కాబట్టి ఆటోమేటిక్ నిద్రపోతారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడు మన వర్క్ ఏమైనా ఉంటే చేయించడం, ఆ తర్వాత వెంటనే పెద్దలాడి పడుకోబెట్టడం, రాత్రి నిద్రపించడం, నిద్ర లేచిన తర్వాత మళ్ళా స్కూల్కి వెళ్ళడానికి వారిని హరిపురి చేస్తాం. సో టోటల్గా ఎక్కువ టైం వాళ్ళు ఉండే స్థలం స్కూల్లో. అయితే ఈ 3 వారు ఎలా పెంచబడుతున్నారో ఒక 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంటిలో ఎలా పెంచబడతారు? హౌస్. ఇంటిలో
ఎలా పెంచబడతారు పిల్లలు? ఇంట్లో ఎలా పెంచబడతారంటే మనల్ని చూస్తూ పెంచబడతారు, మనల్ని చూస్తూ పెరుగుతారు. రెండవది, స్కూల్లో టీచర్స్ చెప్పే లెసన్స్ చదువుతూ పెరుగుతారు. నా మాట అర్థమవుతుందా? ఇంట్లో తల్లిదండ్రులను చూస్తూ పెరుగుతారు. రెండవది, స్కూల్లో టీచర్ చెప్పే లెసన్స్ చదువుతూ వర్క్ చేస్తూ పెరుగుతారు. మూడవది, చర్చిలో ఎలా పెరుగుతారు? యాక్షన్ చేస్తూ కదా, అవునా? పాటలు పాడుతూ, అవునా? నేను ఇలా చెప్తాను, దేవుని వాక్యాన్ని వింటూ పాటలు పాడుతుంటే వింటూ చర్చిలో సమయం పెడతారు కదా, పెరుగుతారు. సో ఇలా చెప్తాను, ఇంట్లో మనం చూస్తూ పెరుగుతారు. రెండవది, స్కూల్లో చదువుతూ పెరుగుతారు. చర్చిలో వింటూ పెరుగుతారు, వింటూ పెరుగుతారు. మరొక మాట చెప్పండి, ఈ మూడింటిలో 4వ వచనం ప్రకారంగా, 6వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా పిల్లల్ని ఎలా పెంచాలో ఆ వచనం చెప్పాడు కదా. ప్రభు యొక్క శిక్షలోను బోధనను, అంటే దాన్ని అలా కట్ చేసి చెప్తాను, ప్రభువులో పెంచాలి అని దాని వచ్చిన సారాంశం. అలాగైతే పిల్లలు ప్రభువులో పెంచాలంటే ప్రభువులో ఎక్కువగా పెరిగే స్థలం ఎక్కడ? చర్చ్. ఇంట్లో పెరగాలి, చర్చిలో పెరగాలి. ఇంట్లో వింటూ పెరగరు, ప్రభువులో ఎలా పెరుగుతారు? చూస్తూ పెరుగుతారు. నా మాట జాగ్రత్తగా. అంటే తల్లిదండ్రులను చూస్తున్నప్పుడు పిల్లలకి మనం ఏం చూపించగలగాలి? ప్రభువులో వారిని పెంచాలి అంటే పేరెంట్స్ ఈ మాట గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎలా పెంచగలగాలి? వారికి ఏమి చూపిస్తూ ప్రభువులో పెంచగలం? బొమ్మలా? నేను మళ్ళీ అడుగుతున్నా ప్రశ్న. ఇంట్లో పిల్లలు మనం చూస్తూ పెరుగుతారు, మనం ఏం చూపిస్తూ ప్రభువులో పెంచగలం? పాలు. సరే, నేను చెప్తాను, నేను కంగారు. తల్లిదండ్రులు ప్రభువును చూపించినప్పుడు వాళ్ళు ప్రభువులో పెరుగుతారు. తల్లిదండ్రులు ప్రభువును చూపించాలి. ఈనాడు చాలా మంది తల్లిదండ్రులు ఎంప్లాయీస్ అయ్యి మీరు ఉద్యోగాలు చేసుకోవడం తప్ప నా అభిప్రాయం కాదు. వాళ్ళకు మీరే ఒక ల్యాప్టాప్తో జాబ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్ తీసుకొని వారికి నచ్చిన గేమ్స్ బొమ్మలు ఏదో చూస్తూ వెళ్తున్నారు. అంటే మీరు వాళ్ళకి ఏం చూపిస్తున్నారు? సెల్ ఫోన్ చూపిస్తున్నారు. పిల్లలు అన్నం పెట్టడానికి, వాళ్ళు అన్నం తినాలంటే ఏం చూపించాలి? మనం ఏం చూపించాలి? సెల్ ఫోన్ చూపిస్తున్నారు. అందుకే పిల్లలకు మాటలు కూడా సరిగ్గా రావట్లేదు. పిల్లలు సరైన యాటిట్యూడ్లో ఉండడం లేదు. కొంచెం వినండి, జాగ్రత్త. పేరెంట్స్ వినండి. పిల్లలకి వాళ్ళు స్కూల్ టీచర్ చెప్తారు కాబట్టి నేను పెద్దవాళ్ళుగా చెప్తున్నాను. సో అన్నం పెట్టేటప్పుడు విచిత్రం చెప్పండా, ఒక జోక్ చెప్పినా, వాళ్ళకి సెల్ ఫోన్ చూపిస్తే తింటారు అన్న భావన మనకుండి, కొంచెం వినండి, ఆ భావన మనకుండి వారికి సెల్ ఫోన్ ఆన్ చేసి వాళ్ళకి చూస్తుంది ఎవరు? మనం చూస్తూ వాడికి నోట్లో పెట్టుకొని ముక్కులు పెడతాం. అరే ఇది ఎప్పుడు తింటున్నాడంట. వెరీ గుడ్. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు సెల్ ఫోన్లో బొమ్మలు చూపిస్తున్నారు. నన్ను ఒక మాట చెప్పమండి, బైబిల్లో చెప్పండి మాట ఏంటి తెలుసా? తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో అదే దైవం అన్నాడు. ఒక తండ్రిగా ఈ పిల్లలకు తల్లిదండ్రులు ఎప్పుడు ఉన్నారు కదా, ఒక తండ్రిగా నువ్వేం చేస్తావో ఆ ఇంపాక్ట్ నీ బిడ్డ మీద ఉంది. ఆ బిడ్డ నిన్ను చూస్తున్నాడు అని మర్చిపోవక. చాలా మంది అనుకునేది ఏంటంటే పిల్లలకి ఏం తెలుసు అనుకుంటారు. పల్లెటూరులో ఏం చేస్తారంటే పిల్లలు, టౌన్లో అంత టైం కూడా లేదు వాళ్ళకి. అమ్మ నాన్న ఆటలాడుకుందామా అంటారు. పిల్లలు ఏమంటారంటే అమ్మ నాన్న ఆటలాడుకుందామా అంటారు. అమ్మ నాన్న ఆట అంటే అమ్మ నాన్న ఆట అంటే ఏంటి అంటే, ఇప్పుడు చెప్తాను వినండి. వాడు అంటాడు, డే వాడు పిల్లడు పెద్దోడైతే పెద్దోడు వాళ్ళ చెల్లి, నేను డాడీని
మమ్మీ నేను డాడీ కాబట్టి నేను కొడతా, నువ్వు మమ్మీ కాబట్టి ఏం చేయాలి ఏడవ అంటే ఇప్పుడు తండ్రి కొడతాడు అని ఎవరు చూశారు? నా మాట అర్థమవుతుందా? చాలా కుటుంబాలు దైవిక వాతావరణంలో ఎదగడం లేదు. అందుకే పిల్లలు కూడా దైవిక వాతావరణంలో పెంచబడడం లేదు. ప్రభువులో పెంచాలి అంటే ఒక తండ్రిగా నువ్వు ప్రభువును చూపించగలిగితే చాలు. నిన్ను చూస్తున్నప్పుడు నీలో ప్రభువును చూడగలగాలి నీ కుమారుడు నీ కుమార్తె. మరొక మాట తల్లులు కూడా చెప్తున్నాను. తల్లి ఏంటిదో మా వింటున్నా అన్నమాట. తల్లి ఏంటిదో బిడ్డ అట్టిదే అన్నాడు. గైగై నువ్వు వరిస్తే నీ బిడ్డ కూడా ఏం చేసింది? గైగై నచ్చింది. తల్లులుగా బిడ్డలకు ప్రభువును చూపించగలగాలి. మీ మాట సాత్వికంతో ప్రభువులా మాట్లాడగలిగితే, ప్రభువులాగా బిహేవ్ చేస్తే, ప్రభు ఎటువంటి వాడు? ఆయన సాత్వికుడు. ఉన్న మన బైబిల్లో ఆయన సాత్వికుడు. మనం కూడా సాత్వికంగా ఉండగలిగితే మన పిల్లలు ఏం నేర్చుకుంటారు? సాత్వికాన్ని నేర్చుకుంటారు. దానికంటే ప్రభువు నేర్చుకుంటారు. నేను మళ్ళా మాట చెప్తున్నాను. ఇంటిలో ఉన్న సమయంలో తల్లిదండ్రులుగా మనం పిల్లలకు ప్రభువును చూపించగలగాలి. బై అవర్ బిహేవియర్, మన ప్రవర్తన ద్వారా పిల్లలకు ప్రభువును చూపించే ప్రయత్నం చేయండి. వారు పెద్దవారైనప్పుడు దాని నుండి బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము అన్నాడు. ఎలా నేర్పాలి? ప్రభువును చూపిస్తూ నేర్పించండి. ప్రభువును చూపించడం అంటే ఆయన జీవిత విధానాన్ని మన జీవితంలో కలిగి ఉన్నాం. ఆయనలాగా ప్రేమను పిల్లల పట్ల కలిగి ఉన్నాం. కొంతమంది కొడతారు పిల్లలు, తల్లిదండ్రులు కొట్టాలి. వినండి, పిల్లలు తప్పకుండా కొట్టాలి. బైబిల్ చెప్పింది బెత్తం ఆడించకపోతే కుమారులు ఏమవుతారు? దుర్బీజులు అవుతారు అన్నాడు. బెత్తం వాడాలి. కానీ వినండి, బిడ్డ చావాలని కొట్టకూడదు. ఈనాటి కుటుంబాల్లో ఉన్న పెద్ద ప్రమాదం ఏంటంటే, అయ్యా బాబు బ్రదర్స్ వినండి, భార్య మీద కోపంతో బిడ్డలు చావబోతున్నారు. మీ ఇద్దరి మధ్య ఉన్న వైషమ్యాల కారణంగా పిల్లలను బలి చేస్తున్నారు. మీకున్న తగాదలు, మీకున్న ఏ సమస్యలు పిల్లల మీద చూపిస్తున్నారు. అటు తండ్రిని కొడతాడు, ఇటు తల్లిని కొట్టింది. ఆలోచన చేయండి. తల్లిదండ్రులుగా మనం దేవుని యొక్క లక్షణాలను మనం అలవర్చుకున్నాం. మీరు జాగ్రత్తగా పేరెంట్స్కి ఏమని చెప్తున్నాను, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం ప్రారంభోత్సవాన్ని చదవండి. ప్రశాంతంగా పిల్లలకు వాటిని నేర్పించగలిగితే చాలా ప్రయోజనకరం. మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు ఏం చేయాలి? పండుకున్నప్పుడు ఆ ధర్మశాస్త్ర వాక్యాలను, దేవుని ఆజ్ఞలను వాటితో ఏం చేయాలి? మాట్లాడుతూ ఉండాలి. సో రైట్ ప్లేస్ టు లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అట్ ద హోమ్. ఇల్లే నేర్చుకునే స్థలం. తల్లి ఒడే బడి కుడి అంటారు, తెలుసా? తెలుగులో సామెత. తల్లి ఒడే బడి కుడి. తల్ల ఆలోచన చేయండి. ఒక తల్లి స్తన్యపానం ఇస్తున్నప్పుడు ఆ బిడ్డకు దేవుని పట్ల ఏమి నేర్పించింది? విశ్వాసాన్ని, నమ్మికను నేర్పించింది. ఎవరు మాట చెప్పింది? దావీదు. నేను నా తల్లి యొక్క స్తన్యపానం చేయించుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి అన్న. సో తల్లి పాత్ర, మదర్ రోల్ బిడ్డల విషయంలో చాలా ప్రాముఖ్యమైనది. తండ్రుల రోల్ కూడా అంతే ప్రాముఖ్యమైనది. నువ్వే చూసుకో బిడ్డల్ని. నేను ఆఫీస్కి వెళ్తున్నా కాదు, ఆఫీస్కి వెళ్ళినా పిల్లలతో టైం స్పెండ్ చేయగలగాలి, లేకపోతే వారి జీవితాలు దెబ్బతింటాయి. రెండవది, చర్చిలో స్కూల్లో ఆటోమేటిక్గా పాఠాలు నేర్చుకుంటారు, చదువుకుంటారు, స్కూల్ అయిపోతారు, కాలేజీకి వెళ్తారు, ఆ తర్వాత జాబ్స్కి వెళ్తారు. ఓకే వెళ్ళండి, దానికి కాదట్లేదు. నేను ఏమంటే చర్చిలో కూడా ఎక్కువ సమయం ఎవరి గురించి నేర్పించాలి? ప్రభువు గురించి నేర్పించాలి. తల్లిదండ్రులకు మాట చెప్పాలనుకున్నాను. మన పిల్లలు మనం లోపల కూర్చుంటే వాళ్ళు ఎక్కడ తిరుగుతారు? ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డల విషయంలో కేర్ తీసుకోగలుగుతారు? పిల్లలు మనం లోపల ఉంటాం, పిల్లలు బయట ఉంటారు. చాలాసార్లు సండే స్కూల్ టీచర్లు చూస్తారు అనుకున్నారు. ఎస్, సండే స్కూల్ టీచర్లు చూస్తారు, వాళ్ళు నేర్పిస్తారు.
పెంచుతున్నారు, టీచర్స్ చేస్తున్నారు. వాస్తవమే. చక్కగా మందిరంలో సండే స్కూల్ ద్వారా పిల్లలకు ప్రభువును గురించి నేర్పించాలి. వాస్తవం. అంత మాత్రమే కాదు, వారు మన మందిరంలో ఉంటే మందిరంలోనే ఉండాలి, మనం బయటికి వెళ్తే బయటికి వెళ్ళాలి. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఏమో లోపల ఉంటారు, బయటేమో పిల్లలు ఉంటారు. దానివల్ల బిడ్డలు మందిరంలో ఏం నేర్చుకోలేరు. నేను మరలా మాట చెప్తున్నా, పిల్లలు నిద్రపోయిన మందిరంలోనే, 1 అయిన మందిరంలోనే, 2 అయిన మందిరంలోనే అంతే. ఎందుకంటే వాళ్ళ టైము అక్కడ మన మందిరానికి వచ్చినప్పుడు అక్కడ గడపగలిగితే కొద్దిగా మాటలు వారికి పడతాయి. చాలా మంది అనుకునే మాట ఏంటంటే వాళ్ళకి ఏం అర్థమైంది ఈ వాక్యం, వాళ్ళు తిరగలేని అనుకుంటున్నారు కదా. మా పెద్ద బాబు యూకేజీలో యేసు ప్రభువుని అనుకున్నాడు. యూకేజీలో ఇలాగే ఒక రాత్రి సువార్త కొడుకు జరుగుతుండగా యూకేజీలో యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. యూకేజీలో వాడికి అర్థమైంది. మనం ఆ అట్మాస్ఫియర్ తీసుకెళ్ళగలిగితే, మనం పిల్లలకి అది టీచ్ చేయగలిగితే, తిరగకూడదు కూర్చో, లేచి తిరగకూడదు కూర్చో అని పిల్లల్ని తల్లిదండ్రులు కంట్రోల్ చేయగలగాలి. పొద్దుగులు సేవకులు చేస్తారా, పెద్దలే చేస్తారా, పరిచారకులు చేస్తారా? మీ పిల్లల్ని కంట్రోల్ చేయండి. లేక కూర్చోని వాళ్ళతో చెప్తారు. తల్లిదండ్రులు మన బాధ్యత ఏంటి? దేవుని వాక్యాన్ని మనతో కలిసి వారు వినగలిగేటప్పుడు ఏదో ఒక రోజు తప్పకుండా పిల్లల్లో కార్యం జరిగింది. కాబట్టి పిల్లలు పెంచబడి స్థలాలు మూడిట్లో పిల్లలు ఉండే స్థలాలు: ఇంటిలో, స్కూల్లో, అయిపోయింది, చర్చిలో. స్కూల్లో, ఇంట్లో ఏం చేస్తారు మనం చూస్తుంటారు. ప్లీజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ పిల్లల జీవితాలకు మీరే ఆధారం. ఒక తల్లి అంది బుక్ రాస్తూ, మీ పిల్లల్ని హీరోలు చేసిన తల్లారా మీరే, జీరోలు చేసిన మీరే. జాగ్రత్త. రెండవది, చర్చిలో పిల్లలకు సండే స్కూల్ ద్వారా చక్కని నేను చాలా సంతోషిస్తున్నాను. నేను నేర్పించాలి. కథలు, కంఠత వాక్యాలు ఎన్ని చెప్పగలిగితే నేర్పించాలి. ఆ విధంగా అదే సమయంలో పిల్లలను కూర్చోబెట్టాలి. ఉదాహరణకు వందనాలని చెప్పి మనం ఇంట్లో చెప్పాం, సండే స్కూల్లో చెప్పాం అనుకోండి. ఎవరైనా సేవకు వస్తే నేను వందనాలు చెప్పడానికి తెచ్చుకుంటారండి. వాడు చెప్పడు, అది ఊరికే మాకు వినపడుతుంటాడు. ఎందుకని? వాడికి మనం నేర్పించేది లేదు. సో చక్కగా నేర్పు దయచేద్దాం, పెంచుదాం. ప్రభు యొక్క శిక్షలో బోధల వారిని పెంచుదాం. అతి కృప పేరెంట్స్కు, మరి విశేషంగా చర్చిలో సండే స్కూల్ టీచర్స్గా ఉన్నవారు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ వహించాలని దేవుని సేవకునిగా మీకు ప్రేమతో తెలియపరుస్తున్నాను. కుటుంబాలను బట్టి, సండే స్కూల్ను బట్టి పిల్లలు దీవించబడాలి, దేవునిలో వర్ధిల్లాలి, దేవుని కొరకు వారు బ్రతకాలి. అతి కృప ఈ 2 సంఘాలలో ఉన్న బిడ్డలకు, తల్లిదండ్రులకు, టీచర్స్ ప్రభావం గ్రహించుగాక.